UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. విజ్ఞాన్ గారు ఏదైతే హైడ్రా కమిషన్ అనేది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారో అప్పటి నుంచి కొన్ని రేవంత్ రెడ్డి గారు పాజిటివ్స్ వినిపిస్తున్నాయి, నెగిటివ్స్ వినిపిస్తున్నాయి. అండ్ ఈ రోజు కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు హైడ్రా మీద స్పందించారు, మంచి పనులు చేస్తున్నాయని చెప్పేసి. అండ్ ఇదే హైడ్రాని ఆంధ్ర రాష్ట్రంలో పెట్టే అవకాశాలు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారు ఒక యాజ్ ఎ డిప్యూటీ సీఎం స్పందించారు కాబట్టి. అబ్బా, ఈయన డిప్యూటీ సీఎం అమ్మ. ఏదైనా నిలబెట్టాలి అంటే సీఎం గారు కూడా ఉండాలి దాంట్లో. నీకు నచ్చినట్టు ఏది పడితే చేస్తా, ఎలా పడితే అలా ముందుకెళ్తా అంటే కుదరదు. అంటే సీఎం స్థాయిలో సీఎం ఒక 80% నిర్ణయాలు తీసుకున్నా కానీ ఒక 20% పవన్ కళ్యాణ్ గారికి ఆస్కారం నువ్వు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా అక్కడ చంద్రబాబు నాయుడు గారు తలూపకుండా సంతకాలు చేయకుండా నీకు నచ్చినట్టు నువ్వు వెళ్ళడానికి లేదు. నీకు ఇచ్చిన మంత్రిత్వ శాఖలు ఉన్నాయి చూసావా, అక్కడ తీసుకోని నిర్ణయాలు. నువ్వు వాటికి మంత్రివి కాబట్టి. ఇక నువ్వు డిప్యూటీ మంత్రివి, నీకంటూ మెయిన్ ఇంకో సీఎం ఉన్నాడు. ఆయనకు చెప్పకుండా నీ డిప్యూటీ నిర్ణయాలన్నీ తీసుకోవడానికి కుదరదు. వేరే పర్యావరణ శాఖకో లేకపోతే అడవికో దేనికో నిన్ను మంత్రిని చేశారు కదా, అక్కడ తీసుకొని నిర్ణయాలన్నీ నీ ఇష్టం. వదిలేశారు, అడవిలో వదిలేసినట్టు, నష్టమేం లేదు. ఇప్పుడు ఏమన్నావు నువ్వు? హైడ్రా గురించి మాట్లాడావు. సినిమా వాళ్ళందరూ కూడా నీకు సినిమా నుంచి వచ్చావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న కూడా ఏమన్నావు? అల్లు అర్జున్ అన్నావని నేను అన్నాను. ఇంకా అల్లు అర్జున్ వదిలేసేలే. సినిమాలు అడవులు నాశనం అవడానికి హీరోలు కారణం అన్నావు, వదిలే. అడవులు నాశనం అవడానికి సినిమాలే కారణం అన్నావుగా, ఇండైరెక్ట్గా అన్నావుగా. అల్లు అర్జున్ వదిలే, పుష్పను వదిలే. సినిమాల వల్లే అడవులు నాశనం అవుతున్నాయని చెప్పావు. ఈ అడవి మంత్రి వచ్చింది సినిమాలో నుంచి. సినిమా తిండి తిని సినిమా నీళ్ళు తాగి పెరిగాడు. ఇప్పుడు సేమ్ ఇక్కడ ఇంకో సినిమా వాడిని హైడ్రా కూల్చేసింది నాగార్జున గారు. ఆయన ఎలా ఉన్నాడు? పర్ఫెక్ట్ జెంటిల్మెన్ లాగా. కష్టం వచ్చిందా? వారం క్రితం మనకు తెలిసి 500 కోట్లు అట్లా పోయాయి. అది ఎకరం 100 కోట్లు. అక్కడ వీళ్ళకి కూల్చింది 3.5 ఎకరాలు ప్లస్ ఆ కన్స్ట్రక్షన్ వాల్యూ అంతా కలిపి 500 కోట్లు. 500 కోట్లు నష్టం. పైగా దాని బుకింగ్స్ ఇంకా బోల్డ్ అంత బిజినెస్ నష్టం. అసలే పెళ్ళిళ్ళ సీజన్ నెక్స్ట్ ఇయర్ వరకు బ్లాక్ అయింది. మేము కూడా 3 డేట్లు బ్లాక్ చేసాం ఒక వెబ్సైట్, మన చిన్న ఈవెంట్ ఏదో ఎగ్జిబిషన్ కోసం. సరే, అది పక్కన పెట్టేద్దాం. సో అట్లా 500 కోట్లు కళ్ళ ముందే నష్టపోతే తెల్లారి మళ్ళీ బిగ్ బాస్ హోస్ట్ చేసి వీళ్ళందరికీ పద్ధతులు పాళ్ళు నేర్పించి వెళ్ళాడు. ఎవడైనా ఉంటాడు అలా? అస్సలు ఎవరు ఉండరు. నెక్స్ట్ అదే నాగార్జున అంతకుముందు కూడా సమంత నాగచైతన్య విడిపోయిన టైంలో కూడా మళ్ళీ వచ్చి బిగ్ బాస్ హోస్ట్ చేశాడు, నవ్వుకుంటా. నెక్స్ట్ మళ్ళీ లాస్ట్ సీజన్లో కూడా ఖుషీ సినిమా ప్రమోషన్ కోసం విజయ్ దేవరకొండ సేమ్ ఈ హీరోయిన్ సమంత రాలేదా అన్నాడు. బయట జరిగేవన్నీ ఎంత జరిగినా, ఎంత పెయిన్ఫుల్గా ఉన్నా, ఎన్ని భరించినా సరే పైకి మాత్రం పర్ఫెక్ట్ పర్సన్ లాగా ఉండి నలుగురికి మళ్ళీ ఆయన డ్యూటీ చేస్తున్నాడు, నీతులు చెప్తున్నాడు. అందుకు ఎండమూల షైన్ వాళ్ళు ఇతన్ని ఎంచుకున్నారు. రీజన్ అది. మన కళ్ళ ముందే చూస్తున్నాం కదా, ఇంకెవరు చూస్తారు? మన ఇల్లు కూలిపోతేనే మనం అమ్మో లబోదిబోం అంటాము. 500 కోట్ల ప్రాపర్టీ కళ్ళ ముందు పోయింది. అయినా సరే నవ్వుకుంటా హోస్ట్ చేశాడు చూడు నిన్న. వాళ్ళందరికీ నీతులు చెప్పాడా? పర్ఫెక్ట్ జెంటిల్మెన్. అండ్ వీళ్ళ కుళ్ళు ఏంటి? నువ్వు ఉన్న ఏరియాలో నీకంటే ఎక్కువ ల్యాండ్ నాగార్జునకు ఉంది. మీరున్న జూబ్లీ హిల్స్ ఏరియాలో కుళ్ళు ఎప్పటి నుంచో. ఇప్పుడు వెళ్ళగక్కావు. హైడ్రా మంచి పని చేసింది. దాని అర్థం ఏంటి? నాగార్జున కూల్చి మంచి పని చేసిందా? నాగార్జున గారు ఒకటే, ఇంకా చాలా మంది కూల్చారు కదా. అవును, మురళీమోహన్ గారిది కూల్చి మంచి పని చేశాను. నువ్వు యాజ్ ఎ సినిమా ఓడిగా ఏం మాట్లాడాలి? హైడ్రా మంచి పనే చేసి ఎలగబెట్టవచ్చు, కరెక్టే. ఏం చెప్పాలి? కానీ పాపం మా నాగార్జున గారు, మా సినీ ప్రముఖులు అందులో ఉండడం మాకు చాలా బాధగా ఉందండి. పాపం వాళ్ళు తెలిసి చేశారో తెలియక చేశారో, ఎప్పుడో కొని ఉంటారు, ఇప్పుడు ఇలా అయ్యింది, వీళ్ళు కూడా బాధితులు. ఒక మాట అనొచ్చుగా. ఏదో నీ కళ్ళ ముందే కూర్చొని నాగార్జున మొత్తం చెరువంతా పూడుస్తుంటే నువ్వు చూసినట్టు మాట్లాడతావేంటి? ఆయన అట్లా చేయలే. ఆయన కమ్మినోడు ఎవడో కబ్జా చేశాడు. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం స్టోరీ అది. అప్పటి చెరువు అది. ఈయనకి 2 హ్యాండ్స్ మారిన తర్వాత ఈయన దగ్గరకు వచ్చింది. నువ్వు కొనింది పట్టభూమే, నువ్వు కొనింది జెన్యునే. కానీ నువ్వు ఎందుకు బాధితుడు? ఇప్పుడు హైదరాబాద్లో ఏమంటారు? నీకు అమ్మినోడిని అడుక్కోండిరా, వెళ్ళి నీకు అమ్మిన బిల్డర్ని అడుక్కోండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి, మేము కూలుస్తాం, మా డ్యూటీ ఇదే. ఎంతోమంది కొంపలు కూల్చారు, ఎన్నో అయ్యాయి. మురళీమోహన్ గారిది నిజంగా మొన్న జయబడి షెడ్ అది ఉంటే భగీరథ చెరువు దగ్గర అటువైపు మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు, అది ఇంకేదో చెరువు రంగనాయకులకుంట ఏదో, దానికి ఏమైంది? వాళ్ళ చెరువుకి ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి షెడ్ అక్కడ దాకా వెళ్ళింది. ఆ షెడ్ తీసేస్తామంటే మీరు వచ్చి కూల్చాల్సిన అవసరం లేదు, నేనే తీసేస్తాం, మా మనుషులు పెట్టని ఆయన చెప్పుకున్నాడు. ఆయనకు అర్థమైన సిచ్యువేషన్ ఇది సంగతి. అట్లా ఉండాలి మనుషులు. అండ్ ఆయన చెప్పాడు నాగార్జున గారిది పట్టాభూమి అని. ఎందుకంటే కొన్నారు కాబట్టి. వాళ్ళు కొనింది పట్టాభూమే, వాడికి అమ్మినోడు కబ్జా చేశాడు. వీళ్ళేమో నాగార్జునే కబ్జా చేశారు అన్నట్టుగా మన సినిమా వాళ్ళే పోర్ట్రే చేయడం. వీళ్ళకంటే ఎక్కువ ల్యాండ్లు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ల్యాండ్లు పోగానే వీళ్ళకి సంతోషం వేస్తుంది. మరి ఇట్లా ఉన్నారేంటి మనుషులు? అండ్ వీళ్ళకి నచ్చని మనుషులనే ప్రపంచం గుర్తిస్తుంది తెలుసా. వీళ్ళకి పుష్ప నచ్చడు. ఆ పుష్పకే 69th ఫిలింఫేర్ అవార్డు వస్తుంది.
వీళ్ళకి నాగార్జున నచ్చలా. ఆ నాగార్జునకి ఎండమూల ఛానల్ బిగ్ బాస్ హోస్ట్ ఇచ్చారు. నీకు ఇవ్వలా ఎందుకు? మీకు వాళ్ళకేం తెలుసు మేనేజ్మెంట్ అని, ఇవ్వలా, వాళ్ళకి ఇచ్చారు. సో అది సంగతి. ఇంత కుళ్ళు అక్కసు నేను బయట ఎవరి దగ్గర చూడలే. పైగా సినిమా తిండి తిని సినిమా నుంచి మంత్రి అయితే సినిమా వాళ్ళకి ఏదైనా ఎలగబెట్టాలి, కానీ వాళ్ళు సర్వనాశనం అవుతుంటే చూసి సంకలెత్తుకుని గుద్దుకొని నవ్వుకుంటూ అన్నదమ్ములు ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతగా వీళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా దండగా. సార్ ఇదే హైడ్రా గురించి పవన్ కళ్యాణ్ గారు స్పందించారు కదా. ఏదైతే ఇప్పుడు మొన్న విజయవాడలో చూసుకున్నట్లయితే బొడిమేర కాలువ అంది పొంగిపల్లి, ఇప్పుడు విజయవాడ మొత్తం ఒక 70% మొత్తం ఫ్లడ్స్ వచ్చింది. బొడిమేర కాలువ అనేది కర్వ్స్ ఉన్నాయి, వంకర టింకర్గా ఉన్నాయి. అటువైపు ఇటువైపులో కానీ కొన్ని కబ్జాలు కానీ వెంచెస్ కానీ వేయడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హైడ్రాని స్పందించారు కాబట్టి ఇదే పవన్ కళ్యాణ్ గారు బొడిమేర కాలువ దగ్గర ఉన్న ఏదైతే వెంచెస్ ఉన్నాయో రియల్ ఎస్టేట్ సంబంధించి అవి కూడా అక్కడ కూల్చే అవకాశాలు ఉన్నాయంటారా? నేను అదే చెప్తున్నా, నువ్వు స్పందించు, నీ స్పందనకు సలహాలు ఇవ్వు, కానీ నిర్ణయాలు తీసుకోవడానికి నీకు ఇంకా అధికారం లేదు. ఇలాంటివన్నీ ముఖ్యమంత్రి అంటే ఇలాంటి ప్రతిపాదన సీఎం గారికి పెట్టుకోవచ్చు అంటారా? పెట్టుకో, బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు, కానీ నువ్వు నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. పెట్టుకో. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇంకా కొంతమంది సినీ ఇండస్ట్రీ కానీ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి పనే చేశారని చెప్పుకోవచ్చు. ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నర్లేదు గ్రామానికి 1 లక్ష రూపాయలు అనేది మొత్తం 6 కోట్ల రూపాయలు 4 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. సో యాజ్ ఎ డిప్యూటీ సీఎం గానే డ్యూటీ చేసినా కానీ ఈవెన్ సినిమాలో సంపాదించిన డబ్బులు మొత్తం ఇలా ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం కానీ ఇది ఒక మంచి సూచనే కదా. మంచి సూచన కాదు, అందరూ స్పందించారు, నువ్వు ఎందుకు బాబు స్పందించట్లేదు ఆయన క్రౌడ్ ఎక్కువైందని అక్కడ ప్రజలు ఇబ్బంది పడతారు. అంత సీన్ లేదు, వాళ్ళందరూ వరదల్లో కొట్టుకోకుండా పవన్ కళ్యాణ్ వచ్చారు కానీ హే ఎగబడుతూ చూస్తారనుకున్నావా? ఆల్రెడీ అలవాటు అయిపోయింది, నేను అక్కడెక్కడే తిరుగుతున్నాడు కాబట్టి పెద్ద విషయం ఏం కాదు, అదొక అదే సాకు అంతే. రాలేదు ఎక్కడ వెళ్ళిపోయావు వేర్ ఈజ్ పవన్ కళ్యాణ్ అంటే అయ్యి బాబు అందరూ ఇలా పిలుస్తున్నారు ఏంటని సడన్గా వచ్చాడు. అందరు ఎంత ఇచ్చారు అని చూశాడు, అందరు ఇంత ఇచ్చారని అంతకంటే ఒక పావులు ఎక్కువ ఇద్దాం మనం అని ఎక్కువ ఇచ్చాడు. అంటే వేరే పనులు కూడా ఉండొచ్చు కదా విజ్ఞాన్ గారు, ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన శాఖలకు సంబంధించి కానీ డిప్యూటీ సీఎం హోదా వేరే పనులు ఆంధ్ర రాష్ట్రం సంబంధించింది వేరే పనులు కూడా చూసుకోవడం ఆ టైప్ కూడా ఆ కోణం కూడా మనం చూడొచ్చు. అలా ఎందుకు చూడాలి? అలా అయితే మరి ముఖ్యమంత్రికి పనులేం లేవా? నీళ్ళల్లో దిగడమే పనా? ఆయనకు లేవా పనులు? డిప్యూటీ సీఎం కొన్ని ఉన్నంత పనులా? మళ్ళీ ముఖ్యమంత్రి ఇక్కడ నీళ్ళల్లో ఉంటే ఆయనకు వేరే పనులు ఉండకపోవచ్చు అని ఎలా మాట్లాడుకుంటావు? ఎన్ని పనులున్నా రావాల్సిన బాధ్యత ఇది. నీకు ముఖ్యమంత్రి నీళ్ళలో దిగండి. ఆ వయసులో ఏ పురుగో పుట్రొచ్చి కాలుకి కరిచేస్తే ఏం చేస్తావు ఆ వయసులో? మరి నీకు ఎక్కడ నీళ్ళలో దిగితే ఎక్కడ స్కిన్ ఎలర్జీ వస్తుందని చెప్పి పాడిపోయావు నువ్వు. ఇప్పుడు వచ్చి చిల్లర ఏదో ఎంతో కొంత ఇచ్చేసి ఏదో మాట్లాడుతున్నావు. ఇవన్నీ చెప్పేవాడు ఎన్నైనా చెప్పుకోవచ్చు, రియాలిటీ కనబడతా ఉంటుంది. సార్ ఈవెన్ లాస్ట్ క్వశ్చన్, ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి బొడిమేర విజయవాడ దగ్గర ఫ్లడ్స్ వచ్చి ఏదైతే ఆయన మాట్లాడారో కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కాపాడడానికి బొడిమేర కాలువ గేట్లు అనేది ఓపెన్ చేశారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. బొడిమేర కాలువ ఏమో అటుంది, చంద్రబాబు నాయుడు గారు ఇటుంది, ఈ మధ్యన ఒక కృష్ణా రివర్ పెద్ద ఉంది, ఇది ఒక వాగు అంటే ఒక కాలువలు అనేది. సో ఆ ఇల్లు కాపాడడానికి ఈ కాలువ గేట్లు ఎత్తి అటేపు వెళ్ళడం అని ఎంతవరకు కరెక్ట్? అది నిజమేనంటారు? జగన్మోహన్ రెడ్డికి చెప్పిన మాటలు మీరు రాజకీయంగా రాజకీయంగా వీళ్ళు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, కానీ జగన్ చేసిన ఒక మంచి పని గురించి మాట్లాడతాం, టైం వచ్చింది కాబట్టి. ఆ కృష్ణలంక దగ్గర ఒక గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాగా ఒకటి కట్టించాడు, రిటైనింగ్ వాల్. అది చాలా హెల్ప్ చేసింది ఇప్పుడు. సో చాలా అది లేకపోతే ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యేది. అవును, అది హెల్ప్ చేసింది. అంటే ఆ ఒక మంచి పని మనం మాట్లాడుకోవచ్చు. ఈ కరకట్ట గురించి మాట్లాడుకుంటే అది ఆయన రాజకీయంగా వాడుకోవడానికి చేశాడు అంతే. మంచి చేసినాడు, మంచి కూడా మాట్లాడుకోవాలిగా, ఎందుకు ఎంతసేపు ఎద్దేవా చేయడం? ఈ పని అయితే నిజంగా మంచి పని, అది మాత్రం ఆయన మీద బురద చల్లడానికి ట్రై చేశాడు, దాన్ని వదిలేద్దాం, అది రాజకీయంగా చేశాడు. కానీ ఈ వాల్ నిజంగా బాగా పనికొచ్చింది. ఇలాంటివి మొత్తం అదంతా కట్టుకుంటూ పోతే విజయవాడ ఏమన్నా కొంచెం సేవ్ అయ్యే అవకాశం ఉందేమో తెలియదు. అవును, థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు, హిట్ టీవీకి వచ్చింది. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.